నిజామాబాద్ జిల్లాలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. బీసీ బంద్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అనే నినాదంతో చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించాలంటూ బీసీ జేఏసీ నిజామాబాద్ నగరంలో బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ను విజయవంతం చేస్తున్నారు. ఉదయం నుంచే బస్టాండ్ వద్ద, ఇక్కడ డిపో వద్ద కూర్చొని బస్సులు బయటికి రాకుండా అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి ఇక్కడ బంద్కి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు, చెప్పండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుంది? ఎవరి పాపులేషన్ ఎంత ఉందో వాళ్ళకంత రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మేరకు ఇచ్చిన మాట మేరకు దాన్ని బిల్ తీసుకురావడం జరిగింది. దాంతో ఆర్డినెన్స్, దాని తర్వాత బిల్, ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ కూడా అనేక సందర్భాల్లో, ఎందుకంటే దీని పరంగా కొన్ని న్యాయపరమైన చెక్కులు ఉన్నాయి కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సరే, ఈరోజు దానికి నిరసనగా ఏదైతే బీసీ సంఘాలు, కులాలు తీసుకున్న బంద్ పిలుపుకు కూడా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇతర పార్టీలు అందరం కూడా ఈరోజు ఏకదాటిపైకి వచ్చి ఏ రకంగా అయితే బంద్లో పాల్గొంటున్నామో ఇదే రకంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రులు, మీరు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలిసి ఏదైతే దీన్ని 9th షెడ్యూల్లో తమిళనాడు తరాలు ఏ రకంగా అందరు ఏకదాటిపైన వచ్చి తమిళనాడు రాష్ట్రంలో బీసీలకి కూడా ఆ రకంగా 9th షెడ్యూల్లో పెట్టి మన బీసీలకి, ఇక్కడ ఉన్న మన ప్రజలకి ఏదైతే రిజర్వేషన్ పెంచే విధంగా మనం అందరం కూడా చిత్తశుద్ధితోటి పాటుపడితే రేపు పొద్దున పార్టీలకు అతీతంగా మనం అందరం ప్రజాక్షేత్రంలో వెళ్తే బీసీలు మనల్ని ఆదరించే పరిస్థితి ఉంటుంది. వెంకట్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం పొలిటికల్ స్టంట్గానే చూస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి. మరి ఎక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మీకు కూడా తెలుసు, బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వము సెన్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే లెక్కలు చూపించకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని పరంగా సెన్సెస్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. దాని తర్వాత బిల్లు కూడా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్, ఏదైతే బిల్లు కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో, చట్టసభల్లో కూడా బిల్లు పాస్ చేసి క్యాబినెట్లో కూడా బిల్ని అప్రూవ్ చేసుకొని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే న్యాయ పోరాటానికి కూడా అటు సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఏదైతే సీనియర్ న్యాయవాదులను బట్టి పోరాటం కూడా చేయడం జరిగింది. ఇక్కడ జేఏసీ చైర్మన్ పొత్తంకర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు బంద్లో మీరు పాల్గొన్నారు. రేపటి నుంచి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? దీనికి రూపకల్పన ఏ విధంగా చేయబోతున్నారు? ముఖ్యంగా ఏదైతే 42% న్యాయస్థానంలో వ్యతిరేకంగా జడ్జిమెంట్ రావడము, మరి అదేవిధంగా హైకోర్టులో కూడా వ్యతిరేకంగా రావడం, ఇప్పుడు న్యాయ వ్యవస్థ ద్వారా బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం లేదు. దీనికి ఉన్నదల్లా ఒకటే, పార్లమెంట్ ద్వారా బిల్ పెట్టించి బిల్ పాస్ చేసుకోవడం వలన రావడం జరుగుతుంది. దానికి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ బీజేపీ అయితేనేమింది, టీఆర్ఎస్ఎన్ అయితేనేమింది, ఇతర పార్టీలు, ఈ పార్టీలన్నీ ఏకమై వారందరూ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి మీద, అదేవిధంగా రాష్ట్రపతి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పెట్టేదానికి ప్రయత్నం చేస్తే కానీ ఇది సాధించుకోలేము. మరి అదేవిధంగా ఈ ఉద్యమం అనేది ఈరోజు ప్రారంభమైంది. ఇంతటితోటి ఆగకుండా ఎప్పుడైతే 42% రిజర్వేషన్ సాధిస్తామో అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు రోజు కార్యాచరణ ఏముంటుందో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన అనుసారంగానే మేము ముందుకెళ్తాము. అట్టి విషయాన్ని మేము ఎప్పటికప్పుడు మీడియాకు తెలియపరుస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకు? ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ గురించి తెలంగాణ బంద్ జయప్రదమైంది. ఈ బంద్లో జేఏసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులు, కుల సంఘాలు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు పాల్గొని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ పరంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు వారు కూడా ప్రత్యక్షంగా బంద్లో పాల్గొనాలన్నారు. మా జిల్లా క్యాడర్ అంతా అలాట్ చేసినాం. మేము కూడా ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటూ ఉన్నాం. చెప్పండి, వామపక్షాలుగా మీరు ఎట్లా చెప్పండి? ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ చట్టబద్ధత ద్వారా, అంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా మాత్రమే ఇది చట్ట రూపంలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే ఇది అమలు అవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు దీనికి మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దానికి చేయాల్సిన కృషి చేసింది.
అయినప్పటికీ కూడా ఇవాళ కోర్టు ద్వారా ఇవాళ ఈ ప్రక్రియని ఆపారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి 42% అమల్లోకి రావడానికి ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టాలా. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళు ఇవాళ చొరవ తీసుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో మాట్లాడి వెంటనే ఇది పార్లమెంట్లో చట్టమల్లే ప్రయత్నం చేయాలా. మళ్ళీ మేము దీన్ని పక్కకు పెడతామని చెప్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికైతే అన్ని పార్టీల నాయకులు అలాగే జేఏసీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తుంది. రానున్న రోజుల్లో ప్రధాని వద్దకు తీసుకెళ్తాం ఈ ఇష్యూని. పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా చట్టసభల్లో 42% రిజర్వేషన్ అయ్యేంత వరకు పోరాటం చేస్తామంటున్నారు. ఇక ఇది ఇంతటితో ఆగదు, ఇప్పుడే బీజం పడింది. రానున్న రోజుల్లో ఆ చట్టసభల్లో 42% వచ్చే వరకు పోరాడతామని చెప్పేసి జేఏసీ నాయకులంతా చెప్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.